హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన గెయిల్ ఇండియా లిమిటెడ్ దీని నుంచి పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది పోస్టింగ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఇది మన విశాఖపట్నంలో కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. అంటే పర్టికులర్గా విశాఖపట్నం అని మెన్షన్ చేయకుండా ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ తీశారు. పోస్టింగ్ అయితే మాత్రం ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. అలాగే విశాఖపట్నం కూడా ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇది మహారత్న కంపెనీ, ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. సో ఇందులో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి. టోటల్గా ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి మొత్తం చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంది అని అంటేనే అప్లై అయితే చేయండి. సో ఇందులో వేరియస్ గ్రేడ్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ కెమికల్, టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ మెకానికల్ 1 వేకెన్సీ ఉంది, అది ఎస్టీలో. జూనియర్ ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ 1 వేకెన్సీ ఉంది. ఫోర్మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్ 14 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీకి మాత్రమే ఇచ్చారు ఇవి. అండ్ ఫోర్మ్యాన్ సివిల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి, అది యూఆర్లో కూడా ఇచ్చారు అండ్ ఓబీసీలో ఇచ్చారు సివిల్. అండ్ నెక్స్ట్ జూనియర్ సూపరింటెండెంట్ ఆఫీసర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా. అండ్ నెక్స్ట్ జూనియర్ కెమిస్ట్ టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ అకౌంటెంట్ 7 యూఆర్లో ఉన్నాయి, ఓబీసీలో 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1, 14 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కెమికల్ ఆపరేటర్ సంబంధించి ఆపరేటర్ కెమికల్ 73 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అంటే ఐటీఐ చేసిన వాళ్ళకి 44 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్ 45 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ మెకానికల్ 39 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ టెలికమ్యూనికేషన్ అండ్ టెలిమెట్రీ 11 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఆపరేటర్ ఫైర్ 39 వేకెన్సీస్ ఉన్నాయి. ఆపరేటర్ బాయిలర్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు అకౌంట్స్ అసిస్టెంట్ 13 వేకెన్సీస్ ఉన్నాయి. బిజినెస్ అసిస్టెంట్ 65 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 391 వేకెన్సీస్ అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో మీకు తీసేయడం ఇలాంటివి ఏమి ఉండవు, మీకు పర్మనెంట్గా ఉంటాయి ఈ జాబ్స్ అన్నీ కూడా. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు, 22 వేకెన్సీస్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి. ఇందులో ఎలిజిబిలిటీస్ చూద్దాం, ఎవరెవరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది అనేది. సో జూనియర్ ఇంజనీర్ కెమికల్కి వచ్చేసరికి డిప్లొమా కెమికల్ చేసి 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ప్రైవేట్ సెక్టర్ అయినా ఎక్కడైనా సరే ప్రాబ్లం లేదు, 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మెకానికల్ సేమ్ డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు, కాకపోతే 60% మార్క్స్ ఉండాలి, 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. ఎలక్ట్రికల్ డిప్లొమా ఎలక్ట్రికల్ చేసి 60% ఉండి 2 ఇయర్స్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు పే స్కేల్ వచ్చేసరికి 29,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 33 ఇయర్స్ ఎస్టీకి కేటగిరీ అండ్ 43 ఇయర్స్ పీడబ్ల్యూడీ, అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి కాబట్టి వేకెన్సీస్. సో ఇన్స్ట్రుమెంటేషన్స్ కూడా అంతే. అండ్ నెక్స్ట్ డిప్లొమా సివిల్, ఎవరైతే సివిల్ చేస్తున్నారో మినిమం 60% ఉండి అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పర్ ఏజ్ లిమిట్ యూఆర్కి అయితే 28 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఓబీసీకి రిలాక్సేషన్ అనేది 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఈ విధంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జూనియర్ సూపరింటెండెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి డిప్లొమా 3 ఇయర్స్ హిందీ లిటరేచర్ కానీ హిందీ కానీ ఉండి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం మన వరకు ఎవరికి లేకపోవచ్చు. అండ్ జూనియర్ కెమిస్ట్ వచ్చేసరికి పే స్కేల్ 29,000, అప్పర్ ఏజ్ లిమిట్ 28 ఇయర్స్ ఫర్ యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ 3 ఇయర్స్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఉంటుంది. ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి, మినిమం 2 ఇయర్స్
ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో, క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీస్‌లో గానీ, ఏదైనా ప్రైవేట్ సెక్టార్స్‌లోనైనా ఎక్కడైనా సరే చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్‌సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి. సో, 55% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ 28 ఇయర్స్ వరకు ఇంటర్మీడియేట్ చేసి ఉండాలి. అండ్ ఎంకామ్ చేసి ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఆపరేటర్ కెమికల్ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అంటే ఎంపీసీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది కెమికల్ డిసిప్లిన్‌లో. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి అప్రెంటిస్‌షిప్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ ఏ అప్రెంటిస్ అయినా సరే నో ప్రాబ్లమ్. లేదంటే అప్రెంటిస్ లేకపోయినా సరే మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. అలాగే టెక్నీషియన్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఐటీఐ చేసి ఐటీఐ పాస్ అయ్యి 2 ఇయర్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ మీద ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ అయినా నో ప్రాబ్లమ్. అండ్ మీకు పే స్కేల్ వచ్చేసరికి 24,500 నుంచి 90,000 వరకు ఇస్తారు. ఏజ్ 26 ఇయర్స్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి. అలాగే మెకానికల్ టెక్నీషియన్ మెకానికల్ వచ్చేసరికి ఐటీఐ ఫిట్టర్ గానీ, డీజిల్ మెకానిక్ గానీ, మిషనిస్ట్ గానీ, టర్నర్ గానీ గుర్తుపెట్టుకోండి. మెకానికల్ అనేసరికి ఫిట్టర్ గానీ, డీజిల్ మెకానిక్ గానీ, మిషనిస్ట్ గానీ, టర్నర్ గానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. యూఆర్ అయితే 26, ఓబీసీ అయితే 29. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ టెలికామ్ అంటే ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు లేదా టెలికమ్యూనికేషన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఐటీఐ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది ఈ పోస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫైర్ వచ్చేసరికి 10+2 అంటే ఇంటర్ పాస్ అయ్యి 6 మంత్స్ ఫైర్ ఫైటింగ్ సర్టిఫికేట్ అంటే ఫైర్ సర్టిఫికేట్ ఉండాలి. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, ఫైర్ అండ్ సేఫ్టీ మీద. అండ్ ఆపరేటర్ బాయిలర్ వచ్చేసరికి ఐటీఐ ట్రేడ్స్మెన్షిప్ లేదా నేషనల్ అప్రెంటిస్‌షిప్స్ బాయిలర్ ఆపరేటర్ కింద చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిగ్రీ బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 55% మార్క్స్‌తో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. బీఎస్సీ చేసినా సరే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ అకౌంట్ అసిస్టెంట్‌కి వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ 3 ఇయర్స్ అంటే బీకామ్ చేసిన వాళ్ళకి 55% మార్క్స్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 26 + 29 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ అది ఫైనాన్స్ మీద కానీ అకౌంట్స్ మీద కానీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంకా బిజినెస్ అసిస్టెంట్స్ వచ్చేసరికి బీబీఏ కానీ, బీబీఎస్ కానీ, బీబీఎం కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీ అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటేనే అప్లై అయితే చేయండి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఏవేవి అప్లై చేయాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు పర్సంటేజ్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా రిలాక్సేషన్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా మీకు సర్టిఫికేట్ ప్రకారంగానే చూసుకుంటారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ జనరల్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే 13, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు ఇచ్చారు. ఇంకా మీకు పే స్కేల్ అయితే ఇచ్చారు ఇక్కడ S7, S5, S3 అని. సో S3 అయితే 24,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్ పే మీకు 24,500 అంటే ఆల్మోస్ట్ మీకు 40,000 అనేది వస్తుంది ఐటీఐ వాళ్ళకైతే. సో మంచి జాబ్ ఇది. మామూలుగా డాక్టర్ వీటికన్నా ఎక్కువ శాలరీ అనేది వస్తుంది. వీటితో పాటు అలవెన్సెస్ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా ఉంటాయి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 50 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు. సో ఇది నాన్ రిఫండబుల్. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఓన్లీ ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టడానికి అవుతుంది. సో దీనిది ఆన్లైన్ అయితే 8/8/2024, 7/9/2024 లాస్ట్ డేట్ ఇది. ఓకే, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇవన్నీ కూడా. సో మీ ఫోటో
మీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పెట్టాల్సి ఉంటుంది, లేదా డైరెక్ట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఎంప్లాయ్మెంట్ కానీ, మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మెడికల్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ చేసి మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ ఇది ప్రాసెస్. ఫస్ట్ చూద్దాం. S1 గ్రేడ్స్ అన్నిటికీ రిటన్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ రిలవెంట్ డిసిప్లిన్ మీద ఉంటుంది. సో మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి, అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ ఫస్ట్ ఎగ్జామ్ అయితే పక్కాగా ఉంటుంది. తర్వాత ఫిజికల్, తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో ఇది టోటల్గా ప్రాసెస్. సో రిటన్ టెస్ట్ వచ్చేసరికి 90 minutes టైం అనేది ఇచ్చారు. ఇందులో నార్మలైజేషన్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసరికి ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, భోపాల్, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై ఈ టెస్ట్ సెంటర్స్. సో మీరు ఎక్కడనేది మీరు డిసైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ప్రాసెస్. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయండి. కింద లింక్స్ అయితే ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/9/2024. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.